ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సందర్భంగా ఈరోజు క్యారెట్ కోకోనట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ క్యారెట్ బర్ఫీ చేసుకోవడం చాలా సులభం, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. కావలసిన పదార్థాలు: క్యారెట్ పావు కేజీ శుభ్రంగా కడిగి పైన తొక్క తీసుకుని గ్రేట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. కొబ్బరి ఒక చెక్క, కొబ్బరి ముక్కను కూడా గ్రేట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. పంచదార 1 లేదా 1.5 కప్పు, నెయ్యి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, పిస్తా లేదా కాజు 1 టేబుల్ స్పూన్, మిలాన్ సీడ్స్ యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. క్యారెట్ కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక నాన్ స్టిక్ ప్యాన్లో నెయ్యి వేసి నెయ్యి బాగా కరిగిన తర్వాత క్యాష్యూ నట్స్ వేసి వేయించుకోండి. అంటే జీడిపప్పు లైట్గా అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుమును వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత కొబ్బరి తురుమును కూడా వేసుకుని బాగా కలుపుకోండి. క్యారెట్ అలాగే కొబ్బరి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఫ్రై చేయండి. 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత తీస్తాం కాబట్టి ఏమైనా వాటర్ ఉంటే కొంచెం బాగా వేయించుకున్న తర్వాత పంచదారను వేసుకొని పంచదార కరిగే వరకు బాగా కలుపుకోండి. పంచదార బాగా మెల్ట్ అయ్యి ఇలా తయారవుతుంది. ఇక్కడ మూవీ క్లిప్లో చూస్తున్న విధంగా పాకం తయారవుతుంది. ఇలా ఉడుకుతూ ఉండగానే కొంచెం యాలకుల పొడిని వేసుకోండి. యాలకుల పొడి వేయడం వల్ల సువాసన చాలా బాగుంటుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిలాన్ సీడ్స్ అలాగే ఫ్రై చేసుకున్న జీడి పలుకులు వేసుకోండి. ఇవి ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఒక ప్లేట్కు కొంచెం నెయ్యి రాసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోండి. ఈ మిశ్రమాన్ని వేసిన తర్వాత గరిటెతో సమానంగా అడ్జస్ట్ చేసుకోండి. పైన పిస్తా లేదా క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్తో పైన అలాగే సైడ్లు బాగా ప్రెస్ చేసుకుని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుని పెట్టుకోండి. ఇలా వేడిగా ఉండగానే కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడైతే బాగా కట్ అవుతాయి. చల్లారిన తర్వాత ఒక్కొక్క ముక్కను విడిగా చేసుకుని ఒక ప్లేట్లోనికి తీసుకోవచ్చు. ఈ క్యారెట్ కొబ్బరి బర్ఫీ వేడివేడిగానైనా సర్వ్ చేయొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా సర్వ్ చేసుకోవచ్చు. కొంతమంది పాలతో కూడా తయారు చేస్తారు. పాలతో అయితే కొంచెం ఎక్కువ కాలం నిలవ ఉండదు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను. చూసారు కదా, దీపావళి స్పెషల్ క్యారెట్ కోకోనట్ బర్ఫీ. మీరు కూడా ఈ క్యారెట్ కొబ్బరి బర్ఫీని తయారు చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన స్వీట్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.